कौसल्या सुप्रजा रामपूर्वा सन्ध्या प्रवर्तते उत्तिष्ठ नरसार्दूल कर्तव्यं दैवमात्मिकम्. Hello, can you hear me? Listen carefully. You don't have much time. You have exactly 10 minutes. Complete the task faster. Every second you waste, it brings death closer to you. If you fail, you die. Move now. You can't touch him. Even if you touch, he will not sense you. Just play with his mind. Over. Funny you get out. Funny you get out. ఎందుకు అలా చూస్తున్నావు? ఎవరు నువ్వు? నా గురించి ఎందుకులే కానీ ఆ రోడ్డు వైపు ఎందుకు అలా చూస్తున్నావు? ఈ సీన్ ముందు ఎప్పుడో చూసినట్టు అనిపిస్తుంది. డేజావు. ఇప్పటికే నేను 7 times ఎక్స్పీరియన్స్ చేశాను. సో ఇప్పుడు నువ్వు టైం లూప్లో ఉన్నావు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్కి తన ఇంట్లో వాడి ఫ్యూచర్ రాసిన ఒక లెటర్ కనిపించింది. అందులో వాడి పాస్ట్ని వాడు కాపాడుకోవాలి. అయితే వాడి పాస్ట్కి వెళ్ళి వాడి పాస్ట్ని కాపాడుకుందామని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటాడు. కోర్స్ వాడి పాస్ట్ని కాపాడుకుంటాడు, ఎందుకంటే వీడు ప్రజెంట్లో బతుకున్నాడు కాబట్టి. కాపాడి తను కూడా ఒక లెటర్ రాసి వాడి పాస్ట్ని కాపాడమని చెప్పి చనిపోతాడు. సేమ్ ఇదే ప్రాసెస్. ఇప్పుడు వాడు కాపాడినవాడు మళ్ళీ వాడు రాసిన లెటర్ చదివి మళ్ళీ వాడి పాస్ని కాపాడుతాడు. మళ్ళీ వాడి థర్డ్ పాస్ని కాపాడుతాడు. అలా జరిగే సిచ్యువేషన్ అంతా ఒక లూప్లో మళ్ళీ మళ్ళీ జరుగుతూనే ఉంటుంది. దానికంటూ ఒక ఎండ్ లేదు. అర్థమైందా? నాకు అర్థమవుతుంది. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఫర్ ఎగ్జాంపుల్, ఇది మనిషి యొక్క టైం లైన్. ఇది స్టార్టింగ్ పాయింట్, ఇది ఎండింగ్ పాయింట్. కానీ నీ లైఫ్లో వచ్చేసరికి స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్ ఒకే దగ్గర ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇందాక నువ్వు 7 times ఎక్స్పీరియన్స్ చేసావన్నది ఈ కార్ ఇక్కడ స్టార్ట్ అయింది. సో ఇలా వచ్చి మళ్ళీ నీ లైఫ్లో నీ టైం మూవ్ అవుతున్న కొద్దీ కార్ కూడా మూవ్ అయ్యి ఎండ్ పాయింట్ దగ్గరకు వచ్చింది. సేమ్ మళ్ళీ అదే కార్ ఈ లూప్లో మళ్ళీ కంటిన్యూ అయింది. ఇదే 7 times ఎక్స్పీరియన్స్ చేసావు. ఓకే, వెయిట్. మరి నాకు ఇప్పుడు ఆ కార్ కనిపించట్లేదు. సో నేను అనే పార్టికల్ వచ్చి ఈ టైం లూప్ని బ్రేక్ చేసాం. అందుకే నీ టైం లూప్ వచ్చేసరికి మళ్ళీ నార్మల్ అయిపోయింది. నీకు ప్యారల్ లైఫ్ గురించి తెలుసా? తెలీదు. వాడి వైపు చూడు. నీ హ్యాండ్ రైజ్ చేయి. హ్యాండ్ రైజ్ చేయి. జంప్ చేయి. ఇదేంటి నాలుగే చేస్తున్నాడు? ఇక్కడ నువ్వు ఏదైతే లైఫ్ లీడ్ చేస్తున్నావు అక్కడ వాడు కూడా అదే లైఫ్ లీడ్ చేస్తావు. ప్యారలల్ యూనివర్స్, ప్యారలల్ లైఫ్. రెండింటికి డిఫరెన్స్ ఏంటి? సరే కూర్చో, చెప్తాను. సింపుల్గా చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఒకే ప్లానెట్లో డిఫరెంట్ పర్సన్స్ సేమ్ లైఫ్ని లీడ్ చేస్తే అది ప్యారలల్ లైఫ్ అంటారు. అదే ఒకే పర్సన్ వేరు వరల్డ్స్లో వేరు లైఫ్ని లీడ్ చేస్తే అదే ప్యారలల్ వరల్డ్ అంటారు. ఫర్ సపోజ్ 3 planets ఉన్నాయి. ప్లానెట్ ఏ, ప్లానెట్ బి, ప్లానెట్ సి. ప్లానెట్ ఏలో నువ్వు ఉన్నావు, ప్లానెట్ బిలో నువ్వు ఉన్నావు, ప్లానెట్ సిలో కూడా నువ్వు ఉన్నావు. ప్లానెట్ ఏలో నువ్వు ఒక కామన్ మ్యాన్ అయి ఉండొచ్చు, ప్లానెట్ బిలో నువ్వు ఒక రైటర్ అయి ఉండొచ్చు, ప్లానెట్ సిలో నువ్వు ఒక కిల్లర్ అయి ఉండొచ్చు. ప్యారలల్ వరల్డ్ పాసిబిలిటీ ఎక్కువ ఉంటుంది, కానీ ప్యారలల్ లైఫ్ వచ్చేసరికి చాలా తక్కువ ఉంటుంది. వెయిట్ ప్యారలల్ లైఫ్ ప్రాబిలిటీ ఎందుకు తక్కువ?
ఫర్ సపోజ్ నువ్వు ఒక లాటరీ టికెట్ తీసుకున్నావు, నీతో పాటు అక్కడ ఉన్నాడే వాడు కూడా అదే లాటరీ టికెట్ తీసుకున్నాడు. సో ఇప్పుడు ఇంకో 1000 మంది కూడా అదే లాటరీ టికెట్ తీసుకున్నారు, కానీ విన్నర్ మాత్రం ఒకడే అవుతాడు. సపోజ్ నువ్వే ఆ లాటరీ టికెట్ గెలిచావు అనుకో, వాడు గెలవడు. సో మా ప్యారల్ లైఫ్ ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. Check. Radio break. Completed the task faster. We need to collapse his mind now. The third person is already on the way. Over. ఇవన్నీ నీకెవరు చెప్పారు? వాడు చెప్పాడు. Regular delation. కొంపతీసి నేనేనా? నువ్వు నా ఫ్యూచర్ నుంచి వచ్చావా? అంత లేదులే, పిచ్చోడ్లా మాట్లాడక. నీకు మ్యాజిక్ చూపించనా? ఏంటి నాన్నప్పటి నుంచి వస్తుంది కాల్? లిఫ్ట్ చేయి. Hello. హలో, ఏంటి? అర్జెంట్గా చెప్పు. అర్జెంట్గా పక్కకు జరుగు. ఈ ఫోన్ నెంబర్లో లాస్ట్ డిజిట్ ఒకటి మైనస్ చేసి ఇదే విషయం ఆటో చెప్పు. మిగతా విషయం నీ పాస్ట్ చూసుకుంటాడులే. నాకు అసలు అర్థం అవట్లేదు. నా కొడక, ఎవర్రా నువ్వు? పిచ్చ నా కొడక. ఎవర్రా నువ్వు? ఎవర్రా నువ్వు? ఎవర్రా? సార్, మన ఎక్స్పెరిమెంట్ కోసం ఇక్కడ ఎవడో ఒక పిచ్చోడు దొరకడు సార్, తీసుకొని వచ్చేస్తున్నా. Good job. Your revenge is finished now. Watch out. The next revenge taker is coming. Submit your job to him. Over. Ladies and gentlemen, you are not ready for this. ਨਾਦੇ ਦਿਲ ਪਰਦੇਸੀ ਨੂੰ ਤੈਨੂੰ ਨਿਤ ਦਾ ਰੋਣਾ ਪੈ ਜਾਊਗਾ ਨਾਲ ਰੰਜੇਟੇ ਜੋਗੀ ਦੇ ਤੈਨੂੰ ਜੋਗਣ ਹੋਣਾ ਪੈ ਜਾਊਗਾ Get ready. I'm a king, but I'm far from a saint. They call me a bad man, that's a fucking good thing. Mama said swing back when another man swings, so I make my mama cry when they make the ears ring. Father, forgive me, I can't forgive them. You know my history, you know what I did then. And what I do now, a whole lot worse. Heavy is the head, it's a blessing and a curse. Get ready.
it's your turn.